ఎమ్మెల్యే కోటాలో మంజూరు కాబడిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చెందిన ప్రొసీడింగ్స్ ఎందుకు అందజేయడం లేదని సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు అనగోని పరశురాములు గౌడ్ ప్రశ్నించారు. గ్రామాల్లో ఉండే స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రొసీడింగ్ పత్రాలను కేవలం కాంగ్రెస్ నాయకుల ద్వారానే అధికారులు ఇష్టానుసారంగా అందజేస్తున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ లక్ష్మప్పను కలిసి వినతి పత్రం సమర్పించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోగా ఎంపీడీఓ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అనగోని పరశురాములు గౌడ్ మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు కోటా కింద మంజూరు చేయబడిన ప్రొసీడింగ్స్ను అధికారులు లబ్ధిదారులకు అందజేయకుండా తమ వద్దనే ఉంచుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోటాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబడిన దాదాపు 25 రోజులు కావస్తున్నా అలసత్వం వహించడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు వెంటనే అందజేయాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 2 రోజుల్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ అనిల్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి దాదాపుగా మా ఎమ్మెల్యే గారి కోట 19 తారీఖు నాడు వస్తే ఇవాళకి 20-25 రోజులు అయినప్పటికీ లబ్ధిదారులకు ఇప్పటి వరకు పంచాయత్ సెక్రటరీలు కానీ ఎంపీడీఓ గారు కానీ మరి వారికి అందించకుండా కొన్ని గ్రామాల్లో అందించారు. అన్ని గ్రామాల్లో కూడా అందించాలని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా ఇప్పటి వరకు కూడా స్పందిస్తలేరు. మరి ఎక్కడైతే మిగతా గ్రామాల్లో ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉందో లబ్ధిదారులందరికీ 40 రోజుల్లో ముక్కు పోసుకోకపోతే క్యాన్సిల్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మరి వచ్చిన ప్రొసీడింగ్లను వాళ్ళకి అందివ్వాలి. వాళ్ళకి అందిస్తే వాళ్ళు దానికి తయారవుతారు, ప్రిపేర్ కావాలి, వాళ్ళు జాగా సాఫ్ చేసుకోవాలి, మరి వాళ్ళు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటేనే చేస్తామంటా ఉన్నారు. మరి ఇన్ని రోజులు అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇవ్వడం జరిగింది, ఇంకా మిగతా గ్రామాల్లో ఇవ్వాలని చెప్పి ఎంపీడీఓ గారికి ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రొసీడింగ్లు వచ్చి 20 రోజులైనా కానీ వారు సెక్రటరీల దగ్గర ఉన్నాయా, ఎంపీడీఓ దగ్గర ఉన్నాయా, లేదా ఇందిరమ్మ కమిటీ సభ్యుల దగ్గర ఉన్నదా తెలియడం లేదు. లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. ఇవాళ లిస్టులో ఉన్న పేరు రేపు ఉంటలేదు, రేపున్న పేరు ఎల్లుండి ఉంటలేదు. ఇది ఇలా ఈ మాయాజాలం ఎవరి ద్వారా నడుస్తుంది? అసలు ఇది ప్రభుత్వమా లేకపోతే ఒక పార్టీ స్పెషల్గా పార్టీ కొరకు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమమా? ఇది నిజమైన సామాన్యులకు న్యాయం జరగదా అని అయోమయంలో ఉన్నారు. ప్రొసీడింగ్లు వచ్చినాయి, లిస్టులో పేరు ఉన్నదని చెప్పి వారు ఏదైనా కార్యక్రమం వాళ్ళు సాఫ్ చేసుకొని భూమి సాఫ్ చేసుకొని రెడీగా ఉంటే వాళ్ళ టైం వరకు వాళ్ళ పేరు ఉంటలేదు. ఎవరితో పేరు ఒకటికి వస్తుంది. ఆ ప్రొసీడింగ్లు ఇస్తారా ఇవ్వరా అంటే పార్టీలో చేరితేనే ఇస్తాం, మేము చెప్పినట్టు ఇంటనే ఇస్తాం, మా ఇంటికి రావాలి, మమ్మల్ని అడగాలి, నువ్వు నన్ను అడిగినవా, మా ఇంటికి వచ్చినవా, మా ఇంటికి వచ్చి మేము కమిటీ మెంబర్ మేము చెప్తేనే అవుతుంది, మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాము, కాబట్టి మా ఇంటికి వచ్చి మేము అడగాలి, మాకు కావాల్సిన చెప్పింది మేము చెప్పింది వినాలనే విధంగా వాళ్ళు భయబాధలకు గురి చేస్తా ఉన్నారు. లబ్ధి ద్వారాను అయోమయానికి గురి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో నిజమైన లబ్ధిదారులను పేదవారిని గుర్తించి వారికి అధికారికంగా మీ జీవో ప్రకారం ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం.